ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందిన కల్కి 2898 ఏడి చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్పై సి అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ ఊపందుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో సినిమా సెన్సార్ రిపోర్ట్ బయటికి వచ్చింది. ఆ రిపోర్ట్ వివరాల్లోకి వెళ్తే కల్కి 2898 ఏడి చిత్రాన్ని ఇటీవల సెన్సార్ బోర్డ్ అధికారులకు ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన తర్వాత వారు సంతృప్తికరమైన ఫీడ్బ్యాక్ అందించినట్టు తెలిసింది. అయితే ఈ సినిమా కథతో సాంకేతిక విలువలు అత్యున్నతంగా ఉన్నట్టు సెన్సార్ బోర్డ్ అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది. ప్రభాస్ నటించిన ఈ సినిమాలో దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. హాలీవుడ్ ప్రమాణాలను తలదనేలా ఈ సినిమాను తెరకెక్కించారు. కొన్ని సీన్లు చూస్తే చప్పట్లు కొట్టకుండా ఈలలు వేయకుండా ఆపలేరు. ఇండియన్ సినిమా రంగంలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలోని సన్నివేశాలు ఉన్నాయి అని సెన్సార్ రిపోర్ట్. కల్కి చిత్రంలో నటించిన ప్రతి నటుడు ఉన్నతమైన నటను ప్రదర్శించారు. భైరవగా ప్రభాస్ ఎవరూ ఊహించిన విధంగా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. యాక్షన్ సీన్లలో అదరగొట్టారు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తమ కెరీర్లో గుర్తుండిపోయే విధంగా ఎమోషనల్ పాత్రల్లో నటించారు అని చెప్పారు. కల్కి 2898 ఏడి చిత్రంలో దక్షిణాదిలోని పలువురు అగ్ర హీరోలు ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపిస్తారు. క్లైమాక్స్ సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. 3 గంటలు నిడివి ఉన్న ఈ సినిమాకు సెన్సార్ అధికారులు U/A సర్టిఫికేట్ ఇవ్వడం గమనార్హం. సెన్సార్ బోర్డు రిపోర్టు మాత్రం సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది అనే మాట వినిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.